మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? ధైర్యంగా ఉండండి. సర్వశక్తి కలిగిన దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఆయన సమస్త విషయాల్లో మీకు సహాయం చేస్తాడు. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం నుండి కొన్ని మాటలు ఇలా మనం చూద్దాం. మొదటి నుంచి కొన్ని మాటలు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. ఇప్పుడు 8వ వచనం కూడా చదువుతాను. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని. ప్రియులారా, ఆదాము హవ్వల గురించి మనందరూ తెలుసు కదా. ఆది దంపతులు వారే, మొట్టమొదటి భార్యాభర్త. ఏదేను తోటలో దేవుడు వారిని ఉంచాడు. ప్రతిరోజు సాయంత్రం చల్లపూట సమయంలో దేవుడు ఆ ఏదేను తోటలోకి వచ్చేస్తున్నాడు. రావటమే కాకుండా వారితో మాట్లాడుతున్నాడు. కుమారుడితో కుమార్తెతో తండ్రి మాట్లాడుతున్నాడు. వారు దేవుని స్వరం విన్నారు. ప్రతిరోజు వింటున్నారు. వారికి తెలిసిన స్వరం ఒకటే, దేవుడైన యెహోవా స్వరం. అంతే, దేవుని స్వరమే వాళ్ళు వింటున్నారు. ఈలోపు ఉన్నట్టుండి ఒక సమయంలో మనం 3వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకున్నట్టుగా మరొక స్వరం అవ్వకి వినపడింది. హవ్వకు మరొక స్వరం వినపడింది. అది ఎవరిది అంటే అపవాది స్వరం, సాతానుగాడి స్వరం. ఆ స్వరం వినపడి, ఇది నిజమా? ఈ తోట చెట్లలో ఏ ఫలం మీరు తినకూడదని దేవుడు చెప్పాడా? అది ఇదని మాట్లాడుతుంటే హవ్వ ఏం చేసి ఉండాలి? అరే, రోజు మేము వినే స్వరం చాలా మధురమైన స్వరం కదా, మృదువైన స్వరం కదా. దేవుని స్వరం ఎంత గంభీరంగా, ఎంత మృదు మధురంగా ఉంది. అది కనికరంతో, ప్రేమతో నిండిన తండ్రి స్వరం. అది కదా మాకు తెలిసిన స్వరం. ఇదేంటి స్వరం ఏదో వ్యత్యాసంగా ఉంది? ఈ స్వరంలో ప్రేమ లేదు, అనురాగం లేదు, కనికరం లేదు, మృదువుగా లేదు, మధురంగా లేదు. అసలు ఈ స్వరం ఏదో డిఫరెంట్గా ఉంది. ఇదొక పాడు స్వరం, ఇదొక దరిద్రపు స్వరం. ఈ స్వరం మంచిది కాదు. ఏంటి ఈ స్వరం ఇలా ఉంది? ఇదేదో తేడాగా ఉంది, ఇదేదో డేంజర్గా ఉందని ఆలోచన చేయలేకపోయింది హవ్వమ్మ. ఆలోచన చేయలే. ఆ స్వరానికి లోబడిపోతుంది, ఆ స్వరాన్ని వింటుంది, దానికి కూడా జవాబిస్తుంది. అంటే ఏది దైవస్వరమో ఏది దైవస్వరం కాదో ఈమె కనిపెట్టలేకపోయింది. ఈ సైతానుగాడు కూడా ఎప్పుడొచ్చి మాట్లాడాడో తెలుసండి. అక్కడ హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు సైతాను నిన్ను ఏదో ఒక రకమైనటువంటి మాటలతో మోసం చేసేది కూడా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే. మొత్తానికి వీళ్ళిద్దరు భార్యాభర్తలు హవ్వ ఆదాము కండి ఏదో అంత కమ్యూనికేషన్ బాగున్నట్లేదు. కాస్త ఏమైనా మనస్పర్ధలు వచ్చి గొడవ ఏమైనా వచ్చిందంటారా? ఏమో అనుకోవాల్సి వస్తుంది. మరి ఆయన లేకుండా ఆ ఒక్కటి ఎందుకు వెళ్ళింది? సరే వెళ్ళింది, డిఫరెంట్ స్వరం వినపడింది. ఇదేదో తేడాగా ఉంది, మా ఆయనకి చెప్పాలి, ఉండు అర్జెంటుగాని ఎందుకు రాలేదు? ఆమె మాట్లాడేసి ఆమె చేసేసి శుభ్రంగా ఆ పొళ్ళని తినేసి దేవుడు వద్దన్నవి అవి తెచ్చి ఆదాముకి ఇచ్చింది. సరే, ఒకవేళ ఇప్పటి వరకు మావిడ సరిగా నాతో పలకట్లేదులే, పళ్ళు తీసుకొని వచ్చింది, శుభ్రంగా మేము కలిసిపోయాం అనుకొని ఏమన్నా తిన్నాడేమంటే ఆలోచన. నేను నాకు వచ్చిన తలంపు మీకు చెప్తున్నాను. నాకే కాదండి, చాలామంది పెద్దవారైన సేవకులకు కూడా ఈ ఆలోచన కలిగింది. వాళ్ళకి ఏమైనా కమ్యూనికేషన్ ఏమైనా గ్యాప్ వచ్చిందా అని.
ప్రియబిడ్డ, ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో భార్యాభర్తలుగా మీరు ఎలా ఉన్నారు? ప్రతిరోజు దేవుని స్వరాన్ని వింటూ మీ కుటుంబం పరలోక వాతావరణంలాగా ఉందా? అలా కాకుండా ఎప్పుడు కూడా మనస్పర్ధలు, గొడవలు, ఒకరికొకరు వేరైపోవటం, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం, అప్పుడే శోధిస్తాడు సైతాను. పురుషుడిగా నువ్వు ఒంటరిగా ఉంటే వాడు వస్తాడు, నీతో ఏదేదో మాట్లాడతాడు, పాపంలో పడేస్తాడు. స్త్రీగా నువ్వు ఒంటరిగా ఉంటే వాడు వస్తాడు, ఏదోదో చేస్తాడు, నిన్ను చెడులో, పాపంలో పడేస్తాడు. అపవాది గాడికి ఉన్నటువంటి ఒకే పని దేవుని పిల్లల్ని పాపంలో పడేయటం, దేవునికి దూరం చేయటం, దేవుని సన్నిధిని వారి దగ్గర నుంచి దూరం చేసేయటం, దేవుని సన్నిధికి ఆ ప్రజలను దూరం చేయటమే వాడి పని. అది మీరు గమనించాలి. 2 స్వరాలు కనపడుతున్నాయి ఇక్కడ. అందుకే నేను ఒక మాట చెప్తాను, ఒక అన్నగా, దైవజనుడిగా, మీరు ఎప్పుడు విడివిడిగా ఉండొద్దు. ఏ చిన్నదున్నా సరే ఇప్పుడే భార్యాభర్తలు కలిసిపోండి. భార్యగా నువ్వు వెళ్ళి నీ భర్తను క్షమాపణ అడిగి కలిసిపో. భర్తగా నువ్వు వెళ్ళి నాదే పొరపాట్లే అని చెప్పి నీ భార్యకు చెప్పు, కలిసిపో. మీ కుటుంబంలో మళ్ళీ వెంటనే ఏం అక్కర్లేదు, వెంటనే పరలోకపు వాతావరణం, దేవుని సమాధానం నిండారులుగా వచ్చేస్తుంది. మీ కుటుంబం, మీ ఫ్యామిలీ ఎంత బాగుంటారో, అసలు మీ పిల్లలు ఎంత సంతోషంగా ఉంటారో చూడండి. మీ బిడ్డలు పరలోక వాతావరణంలోకి మీరు వచ్చేస్తారు. మరి ఇప్పుడే ఉన్న పాటున మీరు ఒకరికొకరు క్షమాపణ ఎందుకు చెప్పుకొని కలిసిపోకూడదు? సరే, 2 స్వరాలు కదా, ఈ 2 స్వరాలు మీరు గుర్తుపట్టగలుగుతున్నారా? ఏది దేవుని స్వరం, ఏది దేవుని స్వరం కాదు? అపవాది స్వరం ఏది? తండ్రి అయిన దేవుని స్వరం, యేసయ్య స్వరం ఏది? ఇది మీరు గుర్తుపట్టాలి. మీరు ఒక వర్తమానం వింటున్నారు, యూట్యూబ్లో కానీ లేక మందిరాల్లో కానీ వింటున్నారు అనుకోండి, ఇది దైవస్వరమేనా అని గుర్తుపట్టే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆ వివేచన కూడా కావాలి. ఈ రోజున యూట్యూబుల్లో ఎన్నో తప్పుడు స్వరాలు, దేవుని స్వరం కాకుండా ఉండే స్వరాలు వింటూ విశ్వాసంలో ఎంత నష్టపోతున్న వాళ్ళు లేరా? ఇక సరాసరి నీ అంతరంగంలో చాలా సందర్భాల్లో ఈ 2 స్వరాలు వినపడుతుంటాయి. దేవుని స్వరం వినపడుతూ ఉంటుంది, అదే సమయంలో అపవాది స్వరం కూడా నీకు వినపడింది. నిన్ను ఏదో రకంగా పాడు చేయాలి, ఏదో రకంగా నిన్ను దేవుడికి దూరం చేయాలి. అపవాది స్వరం కూడా వినపడింది. చేయమన్న పని, చెప్పిన మాట, ఇది దేవుని వాక్యానికి భిన్నంగా ఉంది కదా, ఇది కరెక్ట్ కాదు కదా, ఈ మనిషి ద్వారా అపవాది నాతో మాట్లాడుతున్నాడు, ఈ స్త్రీ ద్వారా నాతో మాట్లాడుతున్నాడు, నా లోపల కూడా అపవాది స్వరం వినపడుతూ ఉంది అంతరంగంలో. ఈ తప్పు చేయమని, ఈ తప్పు రూట్లోకి వెళ్ళమని, ఈ వాక్యానికి భిన్నంగా చేయమని అపవాది నాతో మాట్లాడుతున్నాడు అని గమనించి అక్కడ నుండి నువ్వు చాలా జాగ్రత్తగా తప్పుకోవాలి. ఆ పని చేయకూడదు, ఆ మాటలు వినకూడదు. దైవ స్వరం వినాలి. దైవజనుడు బోధించే దేవుని వాక్యాన్ని తీసుకొని దేవుని స్వరాన్ని నువ్వు గుర్తించాలి. నీ అంతరంగంలో వినపడుతున్నటువంటి దైవ స్వరం ఉంటుంది. దేవుడు నిన్ను చక్కగా నడిపిస్తాడండి, నీకు బోధ చేస్తాడు. నువ్వు దేవునిలో బలంగా ఉన్న వ్యక్తివైతే ఆటోమేటిక్గా నీ అంతరంగంలో వినపడే దేవుని స్వరాన్ని నువ్వు గుర్తుపట్టచ్చు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను మోసం చేయడు, తప్పు మార్గంలోకి తీసుకెళ్ళడు, సరైన మార్గంలోకి నడిపిస్తాడు. దైవ స్వరాన్ని గుర్తుపట్టాలి. దేవుడు చెప్పింది చేస్తే అది నీకు కష్టమైనా సరే, దేవుడు చెప్పింది చేస్తే అది దీవెనకరంగానే ఉంటుంది. నువ్వు మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయి. ఉదయం 5 గంటలకు లేచి ప్రభు పాదాలు పట్టుకో. మార్నింగ్ 5 o'clockకి ప్రభువుని అడుగుతుంటూ, ఇలాంటి ఒక వివేచన వరం కూడా కావాలని అడుగు. హవ్వకు అది లేదు కాబట్టే నష్టపోయింది. ఆదాము హవ్వలు నష్టపోవటానికి కారణం వినవలసిన తండ్రి స్వరాన్ని కాకుండా వినకూడని అపవాది స్వరం విని వాళ్ళు మోసపోయారు. ప్రభువా, నీ స్వరం విని దాని ప్రకారం జీవించడానికి నాకు కావలసిన నీ కృప ఇవ్వండి, మీ వివేచన నాకు ఇవ్వండి, ఆ వరాన్ని నాకు దయచేయ్యా. నేను అపవాది గాడి స్వరం విని ఎక్కడా మోసపోకూడదని నువ్వు ప్రార్థన చేయి. దేవా, నీ స్వరమే వినటానికి నాకు సహాయం చేయమని అడుగు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దైవ స్వరం నిన్ను దీవెనకరంగా నడిపిస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం మీరు చదవండి, 27వ వచనం అనుకుంటాను. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును, అవి నన్ను గుర్తెరుగును, నేను వాటిని ఎరుగుదును. ఈ మాటలు అక్కడ ఉంటాయి. నా గొర్రెలు నా స్వరము వినును. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల ప్రభువా, వందనాలు.
మీ స్వరమేదో అపవాది స్వరమేదో మేము తెలుసుకోవటానికి సహాయం చేయండి. చాలా జాగ్రత్తగా నాయన వివేచించే కృప అందరి బిడ్డలకి దయచేయండి, మా అందరికీ ఇవ్వండి. హవ్వ ప్రతిరోజు మీ స్వరమే వింటుంది, కానీ ఒకసారి ఆపోజిట్ స్వరం వినపడింది, కానీ గమనించలేకపోయింది. ప్రమాదాన్ని పసిగట్టలేకపోయింది, మోసంలో పడింది. కుటుంబం అంతా గందరగోళ పరిస్థితి కుటుంబానికి ఏర్పడింది. అలా కాకుండా ప్రతి కుటుంబం ఈ ఉదయకాలంనైనా పరలోక వాతావరణంతో నింపబడినట్లు మీ స్వరం విని దీవించబడే కృప అనుగ్రహించండి. మీరు మాట్లాడి నడిపించండి. మీ స్వరాన్ని గుర్తుపట్టి ఆ కృపతో ప్రతిబిడ్డను నింపండి. యేసు శక్తిగల నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీ అందరికి తోడే ఉండును గాక. దేవుడు మిమ్మల్ని నడిపించి వర్ధల చేయను గాక. కలుసుకుందాం రేపు ఉదయకాల మన్నాలో.